పాల్గొండ కూడా ఉంది. మేము బండ్లు ఎత్తుకోవచ్చు, పాల్గొండ కూడా ఎత్తుకోవచ్చు, మీకు బాడీకి ఇస్తారు. దృష్టి అదన్నీ తీయండి లేనిపోని పంచాయతీలో. ట్రాక్టర్కే ఇప్పుడు ట్రిప్పర్లు పెట్టావు అలా చూస్తామంటావు. ఏనా నేను వచ్చేది వచ్చినాను నేను. అవునా? ఏం నీ పేరు నారాయణ స్వామి? హనుమంతుడు కనబడతాను ఏం రాలేదు. ఓకే థ్యాంక్ యూ. వచ్చేది విజయగుంట పూసే ఏడ పెట్టాలి కాల ఇది వెనక్కి పోదా? ఇది ఇచ్చే ఉందిలే. ఇప్పుడు ఫ్రీ. సో శాండ్ కోస్ట్ అంతా ఫ్రీ. శాండ్ కి ఏం ఛార్జ్ లేదు. 30 రూపాయలు ఈ జేసీబీ లోడింగ్ కాస్ట్, 20 రూపీస్ అడ్మిన్ కాస్ట్. వాళ్ళకి మనం ఆనరేమ్ ఇవ్వాలి, గార్డ్ పెట్టాలి, 50 రూపాయలు. 88 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం. 88 ప్లస్ జిఎస్టీ టోటల్లీ 155 రూపీస్. సో పర్ టన్. ఇది వేరే వేరే జిల్లాలో వేరే వేరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో 1150 ఉంది. ఎక్కువ ఉంది. ఇంకా 1150 పర్ మెట్రిక్. ఎందుకంటే ఈస్ట్ గోదావరి నుంచి వైజాగ్ ట్రాన్స్పోర్టేషన్. మళ్ళీ వైజాగ్ లోనే 700 రేట్ ఉంది. శ్రీకాకుళం నుంచి కూడా శాండ్ వస్తుంది. కొన్ని 400, కొన్ని 450. సో ఇట్ డిపెండ్స్ అండి. బేసిక్లీ ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ అంటే ఐడియా ఏమిటి, ఫస్ట్ ఈ రైనీ సీజన్ లోనే
ఈ ఎవరెవరు ఫస్ట్ ట్రాక్టర్స్ అంటే 10 టన్ లారీ, కొంచెం మిడిల్ క్లాస్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ గవర్నమెంట్ వర్క్స్ కి మనం ఇచ్చేస్తాం. నుండి ఇక్కడికి వచ్చేసి వచ్చారు డిస్ట్రిక్ట్ లో వాళ్ళతో తీసుకున్నాం, మనకి నందనూరు అలా ఇచ్చేసి వెళ్తాం. వన్ బై వన్ సో దట్ సిస్టమ్ ప్రాపర్ గా ఫాలో చేయాలి. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తక్షణం పేద ప్రజలకు అందిస్తామన్నట్టే ఈరోజు ఇసుక పాలసీ కొద్ది అనివార్య కారణాల వల్ల అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది. బట్ ఏదైతే ఏమి ఇచ్చిన మాట ప్రకారం అది ఏ టైం అయినా కూడా జీవో వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు, మన జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ బాలాజన్న గారు, మా ఎక్స్ మేయర్ గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, వీరందరి సమక్షంలో ఇక్కడే పాలూరు రీచ్ వద్ద ప్రజలకు ఇవాళ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకోవడానికి ఆ ప్రభుత్వ నాయకుడు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతనికి సంబంధించిన దగ్గర కంపెనీలైన జేపీ అనే ఒక కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర ఇసుకనంతా అప్పచెప్పడం యావత్ ప్రజలకు తెలుసు. అటువంటివి చేయని మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో, అలాగే నిర్మాణ రంగంలో కూలీలు, వారికి కూడా కూలీలు లేక ఇసుక దొరకలేదని అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. వాటన్నిటినీ ఆయన పరిశీలనలోకి తీసుకొని చెప్పిన ప్రకారం ఈరోజు ఉచితంగా అంటే ఎక్కడైతే రీచ్ల్లో నుండి తెచ్చి ఇక్కడ ఒక డంప్ యార్డ్కి డంప్ చేసి ఈ డంపుని మళ్ళీ లోడ్ చేయడానికి సరిపడే మొత్తంలో అంటే మా చిత్తూరు నియోజకవర్గానికి 155 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఈ 155 రూపాయలు కూడా లోడింగు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ తప్పితే ఇసుకపై ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఇస్తామన్న ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. ముందుగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మేము ఏవైతే అనేక సంక్షేమాలు ప్రామిస్ చేశామో వాటన్నిటిపైన కూడా అతి త్వరలో ఇలాగే ఒక్కొక్కటి మేము ఇచ్చిన మాటను కూడా నిలుపుకుంటామంటూ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. శుభదినం. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా నిర్మాణ రంగంతో ముడిపడి ఉంది. ప్రజల ఆర్థిక బంధాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ రంగంపై ముడిపడి ఉన్నాయి. దానికి ముడి సరుకు ఇసుక. ఈ ఇసుకని 65,000కి 70,000కి ఇతర రాష్ట్రాలకు తోలుకొని కొన్ని వేల కోట్లు అంటే లక్షల కోట్లు చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం దోచేసుకునింది. అలా కాకుండా ఈరోజు కార్మికులకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఓన్లీ 155 రూపాయలు, అది కూడా లోడింగు, జిఎస్టీ అన్నీ కలిపితే 155 రూపాయలకే ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుపడి మార్కెట్లో టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. అలాగే అవకాశాలు కూడా, వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ పెరుగుతాయి దీనివల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడికి అందరం కూడా రుణపడి ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడ్డారు. ఒక టర్న్ ఓవరు, యువతకి మార్గదర్శకంగా ఉద్యోగాలు అన్నీ ఏర్పడతాయి. ఒక బిల్డింగ్ కడితే ఒక సూపర్వైజర్ అవసరం ఉంటుంది, ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే ఈరోజు ఇసుక ఫ్రీ అయిన డీజిల్ ఎక్కువగా సప్లై అవుతుంది. ప్రతిదీ ఆ విధంగా చూసుకుంటే మార్కెట్ టర్న్ ఓవర్ మొత్తం పెరుగుతుంది. కాబట్టి దీనికి మనం అందరం కూడా చంద్రబాబు మరోసారి కృతజ్ఞతలు తెలియజేయాలా. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం.